కరణం ధర్మశ్రీ ఇతను కూడా కరణం ధర్మశ్రీ గతంలో గెలుచున్నారు. గతంలో 2 పర్యాయంలో ఆయన ఎమ్మెల్యేగా గెలుచున్నారు. అక్కడ అదేవిధంగా సూర్యనాగ సన్యాసిరాజు కేఎస్ఎన్ఎస్ రాజు ఈయన కంటెస్ట్ చేస్తున్నారు. బట్ చోడవరం కాన్స్టిట్యున్సీలు ఈసారి కరణం ధర్మశ్రీ మీద రాజు కేఎస్ఎన్ రాజు గెలుపు స్పష్టంగా కనపడుతుంది. ఈసారి ఇక్కడి నుంచి చోడవరం నుంచి కూడా ఆయన గెలుపు ఉండేటువంటి అవకాశం ఉంది. దీనికి కూడా ఇక్కడ కొన్ని సమీకరణాలు కూడా కనపడుతూ ఉన్నాయి. బట్ ఆయన మీద ఉన్న వ్యతిరేకత, కరణం ధర్మశ్రీ గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇక్కడ ఎక్కువ నష్టాన్ని కలిగించిందని చెప్పవచ్చు. నెక్స్ట్ అండి వి మాడుగుల కరణం ధర్మశ్రీ అవినీతి ఆరోపణలు బాగా వచ్చాయండి. క్వారీలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, బాగా ఎందుకు ఆయన గతంలో చేశారు. బట్ మీడియా ఫ్రెండ్లీగా ఉంటారు. బట్ ఆయనకి కొంత వ్యతిరేకత వచ్చింది. గోదావరి షుగర్ ఫ్యాక్టరీ వాదం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఇసుకలో కూడా అక్రమ రవాణా అనేది బాగా ఎఫెక్ట్ అవుతున్నదండి ధర్మశ్రీకి. దానివల్ల కొద్దిగా రైతులను ఆదుకోవడం లేదని కూడా కొంతవరకు వ్యతిరేకత ఈసారి బాగా కనిపిస్తుందండి ధర్మశ్రీ మీద. మరి ఈసారి కేఎస్ఎన్ రాజు గారు ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. మేనిఫెస్టో ఒకటి చాలా ఇక్కడ రైట్. నెక్స్ట్